ప్రతి ఏటా జనవరి 1న నూతన సంవత్సర హడావిడి ఉంటుంది. అప్పటి నుండి జనవరి 15 వరకు సంక్రాంతి సందడే సందడి. అందువల్ల జనవరి 1 నుంచి 15 వరకు విడుదలయ్యే ఏ చిత్రమైనా సంక్రాంతి చిత్రంగానే పరిగణించడం పరిశ్రమకు అలవాటు. 1970లో విడుదలైన సంక్రాంతి చిత్రాలను ఇప్పుడు చూద్దాం. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన అక్కా చెల్లెలు జనవరి 1న విడుదలయ్యింది. తమిళంలో తయారైన అక్కా తంగై చిత్రం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని జడ్జిగా, దొంగగా ద్విపాత్రాభినయం చేశారు. ఆయన తమ్ముడిగా లాయర్ పాత్రలో హీరో కృష్ణ నటించారు. షావుకారు జానకి, విజయ నిర్మల అక్కా చెల్లెళ్ళుగా నటించారు. విబి రాజేంద్ర ప్రసాద్ సమర్పణలో ఆయన సోదరుడు కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని సంజీవి దర్శకుడు. అక్కినేని, కృష్ణ కలిసి నటించిన రెండవ చిత్రం ఇది. ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పాట పాండవులు పాండవులు తుమ్మెద. ఆత్రేయ రాసిన ఈ పాటను అక్కినేని, జానకిపై చిత్రీకరించారు. అలాగే కృష్ణ, విజయ నిర్మలపై చిత్రీకరించిన చిటాపట చినుకులతో కురిసింది వాన ఈ పాట కూడా పాపులర్ అయింది. అక్కా చెల్లెలు చిత్రం కమర్షియల్గా విజయం సాధించిందని చెప్పాలి. నటరత్న ఎన్టీఆర్ నటించి నిర్మించిన తెల్లా పెళ్ళామా చిత్రం జనవరి 8న విడుదలయ్యింది. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా ఎన్టీఆర్ దర్శకత్వం కూడా వహించారు. ఆ సమయంలో ప్రాంతీయ వేర్పాటు ధోరణి ఎక్కువగా ఉంది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అనే పాటలో ఆ ధోరణిని ఖండించి జాతి సమైక్యతను ప్రబోధించారు ఎన్టీఆర్. శాంతకుమారి తల్లిగా, చంద్రకళ భార్యగా నటించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. జనవరి 10న నటభూషణ శోభన్ బాబు నటించిన భలే గూఢచారి చిత్రం విడుదల అయ్యింది. ఇందులో సీక్రెట్ ఏజెంట్గా ఆయన నటించారు. ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు హోమీ వాడియా నిర్మాత, దర్శకుడు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. హాస్య నటుడు చలం నిర్మాతగా మారి నిర్మించిన సంబరాల రాంబాబు చిత్రం జనవరి 14న విడుదలైంది. ఇద్దరు అగ్ర హీరోల చిత్రాలు పోటీలో ఉండగా వారి మధ్యలో దూరి తన చిత్రాన్ని విడుదల చేయడం నిజంగా చలం చేసిన సాహసమే. ఈ చిత్రంలో చలం సరసన శారద నటించారు. ఎస్వి రంగారావు, గుమ్మడి, చంద్రమోహన్, రేలంగి, పద్మనాభం వంటి హేమాహేమీలు ఈ చిత్రంలో ఉన్నారు. అగ్ర హీరోల చిత్రాలకు గట్టి పోటీ ఇచ్చి సంబరాల రాంబాబు చిత్రం విజయం సాధించింది. వసూళ్ల పరంగా చూస్తే ఎన్టీఆర్ సంక్రాంతి విజేత అని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.